హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక కర్రీ ప్రిపేర్ చేసా. మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. ముందుగా అయితే బోడ కాకరకాయలని తీసుకున్నా అండి. అందులో ఒక ఆనియన్ తీసుకున్నా, టమాటాలు రెండింటిని కోసి పక్కన పెట్టుకున్నా కట్ చేసి. తర్వాత బోడ కాకరకాయలు కట్ చేశాక అవి వాటర్లో వేసిన, అవి మంచి నీట్గా కడిగేసుకొని అవన్నీ మూడింటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ గింత జీలకర్ర వేసుకున్నా. ఆయిల్ కొంచెం వేడి ఎక్కేదాకా పోపేసి తర్వాత ఆనియన్ వేసినాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాక కడిగి పెట్టుకున్న మన బోడ కాకరకాయలని ఇంకా నీట్గా పిసికి కడుక్కొని మంచిగా ఆనియన్ వేగినాయి కదా, దాంట్లో వేసేసుకొని కలిపేసుకున్నాక వాటిని కొంచెం అవి ముదురున్నాయి, అందుకని నేనేం చేస్తా అంటే సాల్ట్ వేసేసుకున్నా. సాల్ట్ వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ దాంట్లో మనం కోసుకొని పెట్టుకున్న టమాటా వేసేసుకొని కలిపేసుకున్నా. ఉప్పు దానికి తెలియదు కదా, అందుకని మళ్ళీ కలిపేటట్టుగా ఉప్పు వేసుకున్నా. తర్వాత కాసేపు 10 minutes ఉడకనిచ్చాక మళ్ళీ ఒకసారి తీసి చూసుకున్నా మాడిందా అని. తర్వాత మళ్ళీ 10 minutes, మళ్ళీ ఒక 5 minutes ఉడకబెట్టా. తర్వాత కలిపేసుకున్నా. దాంట్లోకి ఉడికినాయి. తర్వాత అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూను పసుపు, మీకు సరిపడే అంత పెట్టుకోండి. పసుపు, 2 tablespoon కారం వేసుకున్నా. కారం వేసుకున్నాక మూడుని ఒకసారి గంటతోని కలుపుకోవాలి. కలుపుకున్నాక మంచిగా కింద అంటకుండా చూసుకోవాలి. ముందైతే మంచిగా అది అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలిపినాక నేనేం చేస్తా అంటే కింద కూర మాడకుండా మూత పెట్టేసి పైన వాటర్ పోయండి, మాడదు. తర్వాత వాటర్ కావాలంటే ఆ వాటర్ లోపల పోసుకోవచ్చు, లేదంటే బయట పడేయచ్చు. నాకైతే గ్రేవీ కావాలనుకున్నా కాబట్టి వాటర్ లోపల వేసా. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత గింత కొత్తిమీర అవి లేకపోతే మసాలా వేసుకున్నా, ధనియాల పొడి మసాలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. సర్వ్ చేసుకుంటున్నా. జొన్న రొట్టెలండి, ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.